అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత రచ్చబండ పేరుతో మళ్ళీ చర్చ ప్రారంభిస్తున్నాం. మధ్యలో ప్రెస్ మీట్లు ఈ రకంగా మీడియా ముందుకు చాలాసార్లు వచ్చినప్పటికీ మరి రచ్చబండ అనే కార్యక్రమం అయితే నేను నిర్వహించాలని అనుకోకపోయినప్పటికీ మరి ఈరోజు న్యూస్ పేపర్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి సుమారు 45.5 కోట్ల వ్యయం ఖర్చు పెట్టారు. ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి తీసుకున్న వ్యక్తి 45.5 కోట్ల రూపాయలు తన సొంత ఇంటికి, మరి ఆ పక్కనే ఆయన సొంత అవసరాల కోసం నిర్మించుకున్న ఆఫీస్కి కలిపి ఖర్చు పెట్టారు అని అంటే చాలా ఆశ్చర్యం అనిపించి, మరి ఆ సందర్భంగా కర్మ సిద్ధాంతం కూడా నాకు గుర్తొచ్చి మరి ఈ విషయం ప్రజలందరితో కూడా చర్చించాలి అని నాకు అనిపించి తిరిగి ఈ రచ్చబండ రూపంలో నేను చెప్పాలనుకుంటున్నా. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంటికి చేసిన ఖర్చులో ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఖర్చులు అనాపరిశులతో సహా చెప్పడం జరిగింది. ముందుగా ఆ ఖర్చుల గురించి చెప్పి ఏది మనం ప్రభుత్వ ఖర్చుగా భావించవచ్చో, ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా వసూలు చేయవలసిన అవసరం ఎంత ఉందో చర్చిద్దాం. ఖర్చుల పద్దులో జగన్ ఇంటికి అల్యూమినియం కిటికీలు, దృఢమైన చెక్క తలుపుల ఏర్పాటుకు 75 లక్షలు ఖర్చు చేశారు. ఇది ఖచ్చితంగా మనం ఆ గృహం ఆయనకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ ఖర్చు ఇవ్వాలి. ఆ చెక్క తలుపులు పీకలేరు కాబట్టి. అలాగే 2019లో రహదారి 10 మీటర్ల వెడల్పు చేసేందుకు 5 కోట్లు. సరే, అది అలాగో పబ్లిక్ రహదారే కాబట్టి దానికి అది మనం వదిలేద్దాం. జగన్ రక్షణ కోసం ఇల్లు పరిసరాల్లో తదుపరి చర్యలకు 1.8 CR ఖర్చు పెట్టారు. ఇంటి వద్దే ప్రత్యేక హెలీప్యాడ్, దానికి ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్డు. ఇది కూడా క్షమించేద్దాం. ఇవన్నీ సరే, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్. అతను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం, అతను ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పోలీస్ బ్యారక్ సదుపాయాలు అవి క్షమించేద్దాం. అత్యాధునిక విద్యుత్ వ్యవస్థ, CCTVలు వీటి కోసం 3.62 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కలెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ CCTVలన్నీ ఆయన వాడుకుంటాడు, లేదు పిక్ పొమ్మంటాడేమో మనకు తెలియదు. అత్యాధునిక AC ఏర్పాటుకు 1.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. ఇంకా బయట లైటింగ్ కోసం 11.5 లక్షలు ఖర్చు పెట్టారు. ఎస్, ఆయన కొంపలోనే ఉంటుంది కాబట్టి ఆయనకి లైటింగ్ అవసరం కాబట్టి ఖచ్చితంగా అది కూడా కలెక్ట్ చేయాలి. ప్రజా దర్బార్ పేరిట ఏర్పాటు చేసిన దానికోసం 32 లక్షలు. ఎస్, అది కూడా అది అక్కడే ఉంటుంది కాబట్టి ఇవ్వాలి. క్యాంప్ ఆఫీసులో PVC రూఫు, మొబైల్ టాయిలెట్స్ అవన్నీ ఆయన ఉంచుకుంటాడు కాబట్టి ఆ 22.5 లక్షలు ఇచ్చేయాలమ్మా జగన్. ఇంటి చుట్టూ రహదారికి 7.8 కోట్లు. తప్పదులే, అది పబ్లిక్ ప్రాపర్టీ. ఓకే. క్యాంప్ ఆఫీసులో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్సు, టెలికాన్ఫరెన్స్ సిస్టమ్స్ కోసం 3.45 crores. అలాగే 85 అంగుళాల OLED టీవీల కొనుగోలు కోసం 1.5 కోట్లు. సో మరి ఇది దగ్గర 5 కోట్లు. ఇదంతా కూడా అక్కడే ఉంటాయి, అవన్నీ మనం పీకలేం. సో కాబట్టి ఆ బిల్స్ ప్రకారం ఇచ్చేయాలమ్మా జగన్. ఇక 4.5 కోట్ల విలువైన సోఫాలు, కుర్చీలు, రిక్లైనర్లు, లాంజ్ సోఫాలు ఇవన్నీ ఉంచేసుకోమ్మా, ఇచ్చేయమ్మా యాక్చువల్ కాస్ట్. ఆలయాల సెట్టింగులు, ఇతర ఆర్భాటాల పేరిట 1,67. మరి ఆలయాల సెట్టింగ్లు అంటే మరి గుడికెళ్ళు ఆయన మిస్సెస్ రారు కోసం తాత్కాలికంగా
సరే అది సస్పెన్స్లో పెడదాం. సో ఇలా ఈ 4.5 కోట్లలో మరి చాలా అమౌంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కట్ చేస్తే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మరి కోడెల శివప్రసాదరావు గారు అప్పటి మరి 14 to 19 శాసనసభాపతి స్పీకర్ గారు మరి ఆయన్ని అనరాని మాటలో అంబటి రాంబాబు గారి ద్వారా ప్రారంభించి ఆ మంచి వ్యక్తి గురించి నానా కారుకూతలు అప్పట్లో ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆయన కుర్చీలు కొట్టేశాడని చెప్పి ఒక నీలాపనంద వేసి ఆయన అప్పటికే ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ దాచి, ఎందుకంటే ఆయన లెటర్ రాసేదాకా అసలు వీళ్ళకి అవగాహనే లేదు. ఆయన లెటర్ రాసి నా వద్ద కొంత ఫర్నిచర్ ఉంది, దానికి మీరు వాల్యూ కట్టేస్తే అది నేను చెల్లించగలవాడను అని ఆయన మంచి మనసుతో రాస్తే మరి దాన్ని రాంబాబు గారి ద్వారా, రాంబాబు గారు కావాలని ఆయన ఎందుకు చేస్తాడు, 10,000 చెప్పారు రాంబాబు గారి ద్వారా. తర్వాత అందరూ కూడా సూటిపోటి మాటలు అన్నీ మాట్లాడి మరి ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పారు. ఆ సమయంలో నేను ఇప్పటికీ అది రికార్డులో ఉంటుంది. ఇప్పుడు ABN CEO ఉన్న మరి వెంకటకృష్ణ గారు AP 24/7లో ఉన్నప్పుడు ఆయన నన్ను ఒక డిబేట్లోకి తీసుకున్నారు. జస్ట్ MP అయిన 2వ నెల అప్పుడే నేను ఇది చాలా తప్పు, రాంబాబు గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ కుర్చీకి మనం గౌరవం ఇవ్వాలి, ఆ కుర్చీలో కూర్చుని శాసనసభాపతిగా వ్యవహరించిన వ్యక్తిని కేవలం 100 కుర్చీలు వేసుకున్నా కూడా 10 లక్షల రూపాయలు కూడా అవ్వదు, కుర్చీకి 10,000 వేసుకున్నా కూడా. మరి దానికి ఇంత యాగీ చేస్తూ మరి మాట్లాడటం అవసరమా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఏదైనా కామెంట్ చేసామంటే అది కన్స్ట్రక్టివ్గా ఉంటే ప్రజలు నమ్ముతారు, ఆదరిస్తారు. లేఖి కామెంట్లు, చెత్త కామెంట్లు చేయటం అది సరైనది కాదు అని నేను అప్పుడు NTVలో అండ్ AP 24/7లో చెప్పా. ఒక రకంగా బీజం, చిన్న బీజం ఈ ప్రభుత్వం, అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నాకు ఒక చిన్న క్లాష్ ప్రారంభమైంది అప్పుడే. అందుకని నేను ఈ రచ్చబండలో దీన్ని అప్పుడు ప్రస్తావించదలుచుకున్నాను. నేను చెప్పేదంతా ఇట్స్ దేర్ ఆన్ రికార్డ్. AP 24/7 అది కానీ NTVలో అది జరిగిన 1-2 రోజుల్లో NTVలో ఎర్లీ మార్నింగ్ డిబేట్లో కానీ ఉంటుంది, నేను మాట్లాడేది స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేనేదో మెచ్చుకోలు కోసం ఇంకో దానికోసం మాట్లాడేది కాదు. చరిత్ర ఇది, చెరిపేస్తే చెరిగిపోదు, చింపేస్తే చిరిగిపోదు, అక్కడ ఉంది. అప్పుడు నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి పార్టీ లైన్ ఒకటి ఉంటుంది, ఆ పార్టీ లైన్ ప్రకారం మీరు తిట్టమంటే తిట్టాలి అన్నట్టుగా మరి ఆయన చెప్తే, అక్రమాలు అన్యాయంగా మాట్లాడటాలు నా వల్ల కాదు, ఇటువంటి పనికిమాలిన సలహాలు దయచేసి నాకు ఇవ్వవద్దు అని చెప్పి నేను చాలా వినయంగా వారి విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది. అది ఒక మనస్తాపానికి కారణం వారికి. సరే, ఆ తర్వాత జరిగిందంతా నాకు చైర్మన్ రావటం, వాళ్ళు గుండు గుబేలమంటాం. సరే, ఆ పక్క వాళ్ళు, ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను, సబ్జెక్ట్ డైవర్షన్ కాకుండా కర్మ సిద్ధాంతం వచ్చినప్పుడు మళ్ళీ కాసేపట్లో దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడి ఉండొచ్చు, కానీ అప్పుడు నన్ను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశము మరెందుకో కొన్నిసార్లు నేను వాడు వీడు అంటాం కూడా జరిగింది. ఇప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అని, వయసులో నాకన్నా చిన్నోడు, నా స్నేహితుడు కొడుకు అయినప్పటికీ కూడా మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా
నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోడ్డు, ఈ వగైరా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ, సరే వెనకాల మీ రక్షణ కోసం ఒక 3.5 కోట్లు పెట్టి స్థలం కొన్నారట. అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంటే ఉంచుకుంటుంది. లేదు, ఇంకా మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్గా అయినా సరే, ఎవరు కూడా సూటిపోటి మాటలు లేకుండా కొన్ని వేల కోట్లు మీరు అఫీషియల్గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్కు వేసుకోండిరా, మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి, బీ లిబరల్, నథింగ్ రాంగ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు ఇవన్నీ, ఆ తర్వాత రేపు లిక్కర్ స్కాము లేకపోతే శాండ్ స్కాములు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు. అలాగే మరి అదేదో సరే అవన్నీ కూడా త్వరలో రావచ్చు. కానీ ఈలోపు మీరు ఇటువంటి నింద, ఫర్నిచర్ కొట్టేశాడు లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు, ఎందుకంటే మీరు తిరిగి ఇవ్వలేదనుకోండి ఆ డబ్బు, కంప్యూటర్ కొట్టేశాడంటారు, సోఫాలు కొట్టేశాడంటారు, పెద్ద పెద్ద టీవీలు కొట్టేశాడంటారు. ఇవన్నీ అవసరమా? ఆర్థికంగా చితికిపోయిన కోడెల గారినే మరి అంతగా మాట్లాడారు. మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి, అత్యంత ధనికుడైన వన్ ఆఫ్ ది పారిశ్రామికవేత్త అయినా మీకు పోనీ కాదుకూడదంటే రూపాయి జీతంలో తీసుకున్నాను, ఈ 5 ఏళ్ళలో నాకు ఒక 50 లక్షలు అంత జీతం వచ్చేది, అదో ₹1 కోటి జీతం వచ్చేది అనుకుంటే పోనీ ఆ 1 కోటి అన్న మినహాయం చేసుకోండి. మీరు చేసిన అమౌంట్లో ఆ ఫిగర్ ఎంతో సంషేర్గా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాపనిందలో పడవలసిన అవసరం ఉండదు. తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది. పోత మనమేం డబ్బులు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది పదవి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది డబ్బు. ఏది శాశ్వతం కాదు, మనమే శాశ్వతం కాదు. సో కాబట్టి కీర్తి మటుకు శాశ్వతం. ఆ శాశ్వతమైన కీర్తి కోసం మీకు ఇప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. అది జీసస్ ఇచ్చాడు అనుకోండి, మా దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, మీకు ఒక అవకాశం ఇచ్చాడు. సంషేర్గా వేయండి లెక్కలు, తీసుకోండి అని మీకు ఒక చెక్కు ప్రభుత్వానికి రాసి ఇచ్చే విధంగా మీకు అవకాశం వచ్చింది. ఇది మిగిలిన తర్వాత రోజుల్లో కూడా ఎవరో పర్మనెంట్ కాదు, వాళ్ళు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవటానికి ఉంటుంది అని చెప్పి నా స్నేహితుని కుమారుడుగా, మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఇది మీకు నా సలహా అనుకోండి, సూచన అనుకోండి, మరేదైనా అనుకోండి. ఏమనుకున్నా మటుకు ఆ డబ్బులు మటుకు కట్టేయండి. తర్వాత ఇంకొక కర్మ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, మరి ఏదైతే మీరు అవతల వాళ్ళకి జరగాలి అని కోరుకున్నారో అది ఇమీడియట్గా తిరిగి వచ్చేయటం అనేది ప్రస్తుతం మనం కళ్ళారా చూస్తున్న సంగతి. మీరు ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు గారికి అరాకొర 23 స్థానాలు ఆయనకు వస్తాయి పాపం. ఆ 23 నుంచి కూడా ఒక 6 తీసేసి మరి 17కి తగ్గించగలిగితే ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అనే ఒక సంకల్పంతో ఒక 4-5 లాగారు. అక్కడ లాగలేకపోయారు. సరే, మీకు లాగుండేవారేమో. ఆయనే ఈ గౌరవ సభగా మారిన తర్వాతే ముఖ్యమంత్రిగా తిరిగి నేను కాలు పెడతాను అని మరి ఆయన చాణక్య శపథం లాంటి శపథం ఒకటి చేసి మరి ప్రజాదరణతో తిరిగి రావటం జరిగింది. ఇప్పుడు మీకు భగవంతుడు విధించిన శిక్ష వెంకటేశ్వరం విధించాడా, జీసస్ విధించాడా? దేవుళ్ళు అందరూ ఒకటే. ఒక్కొక్కరికి మా విశ్వాసం ప్రకారం మేము వెంకటేశ్వరం, విశ్వాసంలో ఆయనకి జీసస్ అని పెట్టుకున్నారు.
ఇంకొకళ్ళు అల్లా అనుకుంటారు. గాడ్ ఈజ్ ఆల్మైటీ, ఇట్స్ వన్ అండ్ ద సేమ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో మీరు ఎలా అయినా అనుకోండి, మరి మీరు ఏదైతే ఆయనకి లేకుండా చేయాలనుకున్నారో అది మీకు ఇవాళ ఇంకెవరిని లాగవలసిన అవసరం లేకుండానే ఆ భగవంతుడే లాగేశాడు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ఫర్నిచర్ దొంగ అని చెప్పి మీరు ఏదైతే కోడలి గారి మీద అభియోగాలు మోపారో మరి అదే ఇప్పుడు మీ మెడకు చుట్టుకుంది. అఫ్కోర్స్ ఈజీగా మీరు బయటపడవచ్చు. ఇలా చాలా కర్మ సిద్ధాంతాలు నాకు గుర్తుకొచ్చినాయి. మొన్ననే మరి విజయసాయి రెడ్డి గారు కూడా ఆ మధ్యన ఒక రోజులో కౌంటింగ్ అనగా చాలా గట్టిగా కామెంట్ చేశారు. మీరు మా దగ్గర నుంచి ఏదో కొద్దిమందిని లాక్కున్నారని ఏదో స్మాలర్ నెంబర్ చెప్పారు. ఆ స్మాలర్ నెంబర్ సీట్లే మీకు రాబోతున్నాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి ఆల్మోస్ట్ కాస్కో ఇష్కో అటు ఇటుగా అంటే కాస్త కోస్తో అటు ఇటుగా మరి మీకు భగవంతుడు ఆ సీట్లే ఇచ్చాడు. మరి పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించేస్తాం అని మరి ఆయన ఒక 20,000 ఓట్లు చేర్చారట తమిళనాడు వాళ్ళని. ఆ ఓట్లు చూసుకుని మరి ఆయన్ని ఓడిస్తానన్నారు. సరే ఈయన మరి ఆయన స్వామి అయ్యప్ప భక్తుడు, మరి ఏ దేవుడు కాపాడాడో నాకు తెలియదు. కానీ ఏదో ముక్కుతూ మూలుగుతూ 4,500 ఓట్ల మెజారిటీతో మరి ఆయన బయటపడటం జరిగింది. కానీ మరి ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే అక్కడికి రానివ్వనని చెప్పి మరి ఆయన అప్పుడు గొడవలు చేయించారు. మరి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే ఆయన అడుగు పెడతానికి వీల్లేదు అని చెప్పి మరి కొంతమంది నిన్న కొంతమంది కాదు కొన్ని వేల మంది వారి నిరసనని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అవమానం ఒక ప్రజానాయకుడికి ఏముంటుంది? మరి అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి మరి అక్కడ ప్రజలే వేల సంఖ్యలో ఏదో 10 మంది 20 మంది అంటే ఏదో ఎవడో సొమ్ములు ఇచ్చి గొడవ చేయించాడు అనుకోవచ్చు. వేల సంఖ్యలో అక్కడికి వచ్చి గెట్ అవుట్ అని అన్నారు. అంటే మరి గతంలో పెద్దిరెడ్డి గారు ఏదైతే చేశారో మరి అదే మరి ఆయనకే తగులుకుంది అని అనుకోవటానికి ఇది నిదర్శనం. అలాగే మరి నా నియోజకవర్గంలో కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలు నా గురించి, మంత్రులు, మొన్నటిదాకా తాజా మాజీలు, అంతకుముందు మాజీలు కూడా మరి నా ఇల్లుని మొదలుకొట్టాలనుకున్నారు. ఇంకెన్నో అవాకులు చవాకులు నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు. అతి దారుణంగా మరి వాళ్ళందరూ కూడా ఓడిపోయి ఇవాళ సమాజంలో 70,000 ఒకడు, 72,000 ఒకడు మరి అక్కడ అతి దారుణంగా తేడాల్లో ఓడిపోయి మరి తలెత్తుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లోకి నెట్టేశారు. ఎవడైతే ఎక్కువ మాట్లాడాడో, ఎవడైతే తన పరిధి దాటి ఎక్కువ మాటలు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఇది భగవంతుడు విధించిన శిక్ష, ప్రజలు విధించిన శిక్ష. అంటే ప్రజల్లోనే దేవుడు ఉన్నాడు. దేవుడు డైరెక్ట్గా వచ్చి పూర్వం రోజుల్లో లాగా ఎన్టీ రామారావు సినిమాలో చూసినట్టు చేతిలో విష్ణు చక్రాలు ఇవన్నీ ఉండవు. ఓటు అనే ఆయుధంతోనే ఓడించాలి అని చెప్పి నేను ముందుగానే ఈ సందర్భంగా సరే స్వోత్కర్ష అనుకోవచ్చు కొంతమంది, ఎందుకంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో. కానీ కొన్ని నిజాలు కూడా స్టాటిస్టిక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక పార్లమెంట్ సమావేశం కానీ అసెంబ్లీ సమావేశం కానీ ఒక సెషన్ ముగిసిన తర్వాత మరి ఎన్ని గంటలు సభ జరిగింది, ఈ అన్నిటి మీద ఒక చిన్న రిపోర్ట్ స్పీకర్ గారు చెప్తారు. అలాగే అదే మాదిరిగా నేను కూడా ఎగ్జాక్ట్ అవర్స్ ఇంకా క్యాల్కులేట్ చేయలేదు, కానీ ఉజ్జాయింపుగా కొన్ని చెప్పవలసిన అవసరం కూడా ఉందేమో అని నాకు అనిపించింది. సొంత డబ్బా కొట్టుకుంటున్నాడేమో రాజుగారు అని ఎవరైనా భావిస్తే ఐఎమ్ సారీ.
ఉన్న డబ్బానే నేను చెప్తున్నా. జూన్ 4-5 తారీఖుల్లో 2020లో, అంతకుముందు చాలాసార్లు నేను వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడినా, తిరుపతిలో జరిగిన తప్పుల గురించి మాట్లాడినా, ఎప్పుడైతే నవంబర్లో 2019లో అమరావతిని రాజధాని కాకుండా 3 రాజధానులు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉన్న కాలంలోనే ఇది తప్పు, ఇచ్చిన మాట తప్పొద్దు అని చెప్పి నేను హెచ్చరించి మరి రాజకీయంగా చాలా గాయపడ్డా. అవన్నీ ఒక ఎత్తు అయితే, మరి రచ్చబండ అనే పేరుతో కార్యక్రమం నేను జూన్ 2020లో మొదలుపెట్టా. 4 సంవత్సరాల పాటు వారానికి కనీసం 5 రోజులు, కొన్ని వారాలు 7 రోజులు నన్ను జైల్లో, మిలిటరీ హాస్పిటల్లో, అప్పుడు నేను సర్క్యులేషన్కి దూరంగా ఉన్న ఆ 2 వారాల టైం తప్ప మరి 4 సంవత్సరాల పాటు కనీసం సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. 50 వారాల్లో ఒక 100 రోజులు తీసేస్తే 250 రోజులు 4 సంవత్సరాల్లో అంటే ఒక 1000 రోజులు, సుమారు 45 నిమిషాల నుంచి గంట పాటు, అంటే సుమారు ఒక 800 నుంచి 900 గంటల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు ఒక తొలికోడిలా ఇప్పటి పాలకపక్షం, అప్పటి ప్రతిపక్షాలు మేల్కొనక ముందే నేను మాట్లాడటం జరిగింది. ఇట్స్ ద రికార్డ్ విచ్ ఈస్ దేర్ ఆన్ ద ఇంటర్నెట్, ఎనీబడి కెన్ వెరిఫై. సో అదే కాక మరి ఆల్మోస్ట్ వారానికి ఒక 3 రోజుల పాటు ఏబిఎన్లో కానీ, టీవీ5లో కానీ మరి కనీసం ఒక 20 నిమిషాల పాటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా మరి ఇటు వెంకటకృష్ణ గారితో, అటు సాంబశివరావుతో, మూర్తి గారితో, ఇంకా వారానికి 2-3 ఇంటర్వ్యూలు రకరకాల ఛానల్స్లో, ఇవన్నీ కూడా చూస్తే ఇంకొక 400 గంటలు కనీసం వేసుకున్నప్పటికీ కూడా సుమారు ఒక 14 నుంచి 1500 గంటల మీడియా ప్రెజెన్స్ ఇట్ ఈస్ దేర్ రికార్డెడ్ ఆన్ ది ఇంటర్నెట్ విచ్ ఎనీబడి కెన్ వెరిఫై. నేను చెప్పిన దానికన్నా 1 నిమిషం తక్కువే ఉండొచ్చు కానీ, ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువ ఉండదు అని చెప్పి నేను ఢంకా బజాయించి చెప్తున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను జగన్మోహన్ రెడ్డి మీద ఈ యుద్ధం మొదలుపెట్టినప్పుడు అతను ఓడిపోతాడు ఖచ్చితంగా అని నేను అనుకొని మొదలుపెట్టిన యుద్ధం కాదు. నాకు నిక్షేపంగా ఒక సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ పదవి ఉంది, విచ్ ఈస్ దో నాట్ అఫీషియల్, విచ్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సమానమైన పదవి నాకుంది. మరి 4.5 సంవత్సరాల ఎంపీ పదవీ కాలం ఉంది. అప్పటికే నన్ను ఊళ్ళోకి రానివ్వట్లేదని తెలుసు, కానీ నేను ఎటువంటి కాంప్రమైజ్కి కాకుండా నాకున్న పదవి ఖచ్చితంగా పోతుంది అని తెలిసి ఆ పదవిని వదులుకొని ఈ 5 సంవత్సరాలు కాకపోతే తర్వాత అయినా సరే ఇతన్ని ఓడించాలి, కుదిరితే ఈ 5 సంవత్సరాల్లోనే ప్రజలకి ఇతని గురించి చెప్పాలి అని చెప్పి నేను 2020లో మొదలుపెట్టిన యజ్ఞం ఫలం అంటే, యజ్ఞం మొదలుపెట్టింది నేనే. తర్వాత యాగానికి క్రతువు నిర్వహించడానికి మహామునులు వచ్చారు, అది నిజం. ప్రారంభించింది నేనైనప్పటికీ మహామునులు, ఎస్, వశిష్ఠులు, విశ్వామిత్రులు లాంటి మహామునులు వచ్చారు. ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్ యాజ్ అన్ ఇండివిజువల్. ఇట్ వాస్ మీ who started the fight against Mr. జగన్మోహన్ రెడ్డి. సో ఇవాళ చాలామంది అంటున్నారు నాకు ఫోన్ చేసి, రాజుగారు మీకు చాలా అన్యాయం జరిగింది అంటే, నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, ఏమండి, నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది
పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు, భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని వీళ్ళెవరికి ఆలోచన రాకముందే 2.5 సంవత్సరాల ముందే నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అది నా ఆశయం. సరే, నా ఆశయాన్ని నేను నెరవేర్చానా, కళ్యాణ్ గారు నెరవేర్చారా, చంద్రబాబు గారు నెరవేర్చారా, అసలు వీళ్ళు ముగ్గురు నాకు తెలియకుండా ముందే మాట్లాడేసుకున్నారా అనేది నేను కామెంట్ చేయను. కానీ నా ఆశయం ఈ ప్రభుత్వం పోవాలి అనేది నా ఆశయం. నా ఆశయం నెరవేరింది. ఇవాళ అద్భుతమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ సారథ్యంలో వచ్చినందుకు రామాయణ యుద్ధం రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు చేసినప్పటికీ కూడా ఉడత సాయం కన్నా కాస్త ఎక్కువ సాయం ఈ మహాక్రతువులో నా పాత్ర ఉందనేది నాయకులకు తెలియనట్టు నటించిన ప్రజలందరికీ తెలిసిన సత్యం. నేను ఏ పదవి ఆశించేవాడినైతే నాకున్న పదవిని వస్తుందో రాదో కొత్త ప్రభుత్వం అని నేను ఉన్న పదవిని వదులుకున్నా. సో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి నేను కష్టపడ్డా, జగన్మోహన్ రెడ్డిని దింపాలని నేను కష్టపడ్డా. నా కోరిక నెరవేరింది. నా కోరిక ప్రజలు నెరవేర్చారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నాకు అత్యంత ప్రేమాభిమానాలు, ఒక రాక్షసుని ఆ పదవి నుంచి దింపినందుకు ఆ గౌరవం నాకు ఇస్తున్నారు. నాకు ఈ గౌరవం చాలు. ఇద్దరు మంచి వ్యక్తులు పరిపాలన బాధ్యతలు స్వీకరించినందుకు, అందులో రవ్వంత నా పాత్ర కూడా ఉన్నందుకు, ఒకళ్ళు ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి అయినందుకు, నా పాత్ర కూడా ఆ ఫౌండేషన్ స్టోన్లో ఉన్నందుకు ఆ హ్యాపీనెస్ నాకు చాలు. నాకు ఏ మంత్రి పదవులు ఇవ్వనందుకు నేనేమి భగవంతుని సాక్షిగా బాధపడతలేదు. ఎందుకంటే నన్ను ఎంతోమంది, కొన్ని వందల మంది మెసేజ్ల ద్వారా ఫోన్ చేసి ఓదారుస్తున్నారు. అయ్య బాబోయ్, అసలు నేను ఫైట్ చేసింది పలానా వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని కాదు నాయన, అతన్ని దింపాలనే నేను ఫైట్ చేసింది. సో కాబట్టి నా కోరిక నెరవేరిపోయింది. అంచేత నాకు ఇంకేమీ కోరికలు లేవు అని నేను చెప్పట్లా. కానీ నా కోరిక అయితే ఏదో మంత్రి పదవి, ఇంకో పదవి తీసుకోవటం కోసం కాదు. కనుక ఎవ్వరూ నా గురించి బాధపడద్దు. నేను ప్రజలతో ఉంటా. మా పార్టీ తరపున ప్రజలతో ప్రజాపక్షంగా ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారికి చివరిగా నా సూచన ఏంటంటే, యు కమ్ టు ద అసెంబ్లీ, డోంట్ మిస్ అసెంబ్లీ ఆన్ ద డే 1. మిస్టర్ జగన్, మిస్టర్ అంటే గౌరవమే, అదేమి అసభ్యతగా మాట్లాడింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తప్పకుండా అసెంబ్లీకి మొదటి రోజే రండి. సంఖ్య ముఖ్యం కాదు. యూ ప్లే ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్. మీరు చాలా తప్పులు చేశారు గతంలో. మీరు ఒకవేళ మా ప్రభుత్వం తప్పు చేయదు, తప్పు చేసినా ప్రశ్నించడానికి మీకు ఆత్మసాక్షి అడ్డు రావచ్చు, అరే ఈ తప్పు నేను చేశాను అని. కానీ చెప్పండి, ఒకవేళ మేమంటూ తప్పు చేస్తే చెయ్యం, కానీ తప్పు చేస్తే గతంలో నేను కూడా ఇటువంటి తప్పు చేశా, ఈ తప్పు చేయొద్దు అని ప్లే ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 11 members, you may not be the leader of the opposition. Be there. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ అనేది అవసరం. అపోజిషనే ఉండకూడదు, 175 నాకే అని మీకు వచ్చిన ఆలోచనని నేను చాలాసార్లు తూర్పాడబట్టాను. తప్పు, యు ఆర్ యాక్టింగ్ ఇన్ అన్ అన్డెమోక్రటిక్ వే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో ఒక్కడ చాలు ఫైట్ చేయడానికి మీ మీద
ఫైట్ నేను ఒక్కడిగానే ప్రారంభించా. తర్వాత ప్రజలందరూ వచ్చారు, నాయకులు వచ్చారు, ప్రజలు వచ్చారు. ప్రజల్లోంచి ఒక్కరు లేకుండా, నాయకులు ఎవరో లేకుండా మీ పార్టీలోనే ఉంటూ మీరు చేసిన తప్పుల్ని నేను చెప్పా, మీరు వినలా, పోయారు, వేరే విషయం. కానీ యూ కమ్ టు ద అసెంబ్లీ, ప్లే ఎ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్. ఒక్కడ చాలు. మీకు 11 మంది ఉన్నారు, ఫుల్ క్రికెట్ టీం ఉన్నారు. సో డోంట్ అవాయిడ్ కమింగ్ టు అసెంబ్లీ, డోంట్ మిస్ ఈవెన్ వన్ డే. ఆ కారణం ఈ కారణం అని చెప్పి నాకు పార్లమెంట్లో ఆల్మోస్ట్ 100% అటెండెన్స్ రికార్డు ఉంది. నేను అసెంబ్లీలో కూడా అదే 100%. ఎందుకంటే నేను కేవలం శాసనసభ్యుని కాబట్టి నాకు పెద్దగా బాధ్యతలు ఉండవు. ఖచ్చితంగా నేను వస్తా. లెటస్ మీట్ ఇన్ ద అసెంబ్లీ. గతం గతః. ప్లే. ఈ డబ్బులు మటుకు కట్టేయాలి, ఈ అమౌంట్ కట్టేయండి. సరే, ప్రభుత్వం కేసులు పెట్టచ్చు, మీరు పెట్టినట్టు. ఆ కేసులు అటెండ్ అవ్వండి. తప్పు చేయకపోతే ఎస్, నిర్దోషిగా బయటికి రండి. తప్పు చేస్తే ఓకే, దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ ట్రై టు ప్లే ఏ గుడ్ అపోజిషన్ రోల్ అని చెప్పి చెప్తూ థ్యాంక్ యూ. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూలు, ఇటువంటి తప్పులు జరిగితేనే అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుందాం. మరి రేపటి నుంచి పోలవరం యాత్ర ముఖ్యమంత్రి గారు రీస్టార్ట్ చేశారు. అత్యంత వేగవంతంగా మరి సమర్థుడైన మంత్రి కూడా తీసుకున్నారు. పోలవరం త్వరితగతిన, అమరావతి అప్పుడే వెలుగుతుంది. మరి త్వరగా అమరావతి కూడా కంప్లీట్ అవుతుంది. ప్రజలందరూ ఆశించిన విధంగా మరి సర్వతోముఖాభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో సంపూర్ణంగా వెలుగులతో విరాజిల్లాలి. అందుకు మాలాంటి తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలందరూ లాంటి మాలాంటి వారందరి సహకారం కూడా సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం.